ఒక ఆయన అయితే చాలా గొప్పవాడు. నేను పోయినసారి ఆయన ఓడిపోతే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా నేను చెప్తే నాకే ఆయన మంత్రి పదవి ఇచ్చినా అని చెప్పిండు. అదంతా చరిత్ర మీ కళ్ళ ముందర ఉన్నది. మీ సాక్షిగా జరిగింది కదా. ఇదే అజయ్ గారి చేతిలో ఓడిపోయి మూలకు పడి ఉంటే నేను పిలిచి అందరినీ సమన్వయం చేద్దామని మంత్రిని చేసి జిల్లా అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండు సున్నా. ఒక అజయ్ తప్ప ఇంకెవరు గెలవలే. నేను అందుకే మొన్న చెప్పిన సత్తుపల్లి సభలో ఈ జిల్లాలో ఇద్దరు కర్ణాటక దమనకులు ఉన్నారు. ఈ కర్ణాటక దమనకులు చదువుకోవాలంటే మీరు పరవస్తు చిన్నేశ్వరి రాసిన కథ చదవాలి. ఆ కర్ణాటక దమనకులు ఎవరో వాళ్ళ కథ ఏందో మీకు పూర్తిగా తెలుస్తుంది. లేకపోతే మీ తెలుగు మాస్టర్ని అడగండి, ఆయన చెప్తాడు మీకు. వీళ్ళిద్దరు పీడ వదిలించిన ఖమ్మానికి ఇలా శుభ్రంగా ఉన్నది ఖమ్మం. మంచి రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో కూడా. ఎవరికి కూడా అనుమానం అవసరం లేదని మనవి చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మాటలకు కూడా పరిమితి ఉంటుంది. మాటలు అందరికీ వస్తాయి. తిట్టానంటే తిట్లు తక్కువనాయా? రేపు గీయాలి తిట్టచ్చు వరుసవాటి. అది కాదు కదా రాజకీయం అంటే. అరాచకంగా మాట్లాడద్దు కదా. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఒక్కరిని కూడా అసెంబ్లీ కడప తొక్కనియా అని ఒక అర్భకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నువ్వేంది ఖమ్మం ప్రజలందరినీ గుర్తపట్టినావా, కొనేసినావా? ఖమ్మం జిల్లానే. ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తారా? ప్రజాస్వామ్యవాదులు దీన్ని సహిస్తారా? ఇది ఎంతవరకు ధర్మం? కాబట్టి మీరు చైతన్యవంతమైన జిల్లా ఇది పోరాటాల కిల్లా. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఎంతో చైతన్యం తెచ్చినాయి. మీ అందరికి తెలుసా విషయం. అందుకే నేను మొదటి మీతో ప్రార్థించింది విచక్షణాయుతంగా ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో, ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు. ఎవడన్నా ఎప్పుడన్నా మన తెలంగాణ జెండా ఎత్తిండా? తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడన్నా భుజాన్ని వేసుకున్నారా? మనం ఎత్తుకున్నప్పుడల్లా మనం అవమానపరిచినారు, కాల్చి చంపినరు, జైళ్ళలో పెట్టారు తప్ప వీళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుందండి? మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు వీళ్ళకి సంతం ఉండదు కథ. ఢిల్లీలో స్విచ్ ఎత్తేనే ఇక్కడ లైట్ వెలుగుతుంది. మరి ఢిల్లీ గులాముల కింద ఉండి మనం కూడా గులాం అయిదామా? లేదు, రాబోయే రోజంతా కూడా నేను మీకు ఈరోజు ఖమ్మంలో చెప్తా ఉన్నా, కేసీఆర్ అన్నారు నిజమైందని మళ్ళీ మీరే అంటారు. రాబోయే రోజంతా కూడా ప్రాంతీయ పార్టీల యుగమే రాబోతా ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం వాళ్ళ కడుపు నొప్పి ఉంటుంది, కాలు నొప్పి ఉంటుంది, చేసుకుంటారు. ఇలా ఎట్లా ఉన్న ఖమ్మంలో ఒక 5-6 ఏళ్లలో ఎట్లా చేసినామో అది మీ కళ్ళ ముందే ఉంది. నేను మీకు కొత్తగా చెప్పే అవసరం లేదు. వీటన్నిటిని కూడా మీరు విచారించి ఆలోచించి దయచేసి మీ అమూల్యమైన ఓటును అజయ్ కుమార్ గారికి వేయాలని, అజయ్ కుమార్ గారి కారు గుర్తుకేసి గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. మీరు మంచి ఆడియన్స్ ఉన్నారు, చాలాసేపు వింటున్నారు, చాలా సంతోషం. కానీ హెలికాప్టర్తో తంటా ఏందంటే ఇంకో 10 నిమిషాలైతే అది ఎగరదు. నేను ఖమ్మంలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయతో నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ మరొక్క మారు అజయ్ గారి కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. కారణం ఏంటంటే ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు కూడా వచ్చింది. అభ్యర్థులు నిలబడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్ గారు, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ, ఇంకొక ఆయన బీజేపీ పార్టీ, ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే ఇండిపెండెంట్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. మనిషి యొక్క గుణము గణము చూడాలి. అభ్యర్థి తమాషా అయింది, ఎటువంటి వాడు, సేవ చేస్తాడా, గెలిచిన తర్వాత టాటా చెప్తాడా అనేది ఒకటి అభ్యర్థి గుణం గణం తప్పకుండా పరిశీలించాల్సింది. అంతకన్నా ముఖ్యమైనటువంటి అంశం ఈ అభ్యర్థి వెనకాల, ప్రతి అభ్యర్థి వెనకాల ఒక పార్టీ ఉంటుంది. ఏమవుతుంది, ఇక్కడ గెలిచే అభ్యర్థి ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వమే రాబోయే 5 సంవత్సరాలకు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అంటే మన తలరాత రాస్తుంది. మరి ఏ ప్రభుత్వం ఏర్పడాలా, ఏ పార్టీ చరిత్ర ఏంది, వాళ్ళకు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళ నడక ఏంది, వాళ్ళ వ్యవహార సరళి ఏంది, ఏం చేసినారు అనేది మీ విచక్షణతో మీరు ఆలోచించి ఓటేస్తే ఎన్నికల్లో మీరు గెలవడం ప్రారంభమవుతుంది. అభ్యర్థుల గెలుపు కాదు. ప్రజాస్వామ్యంలో జరగాల్సింది ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ సొంత ఓటు, మీ నిర్ణయాధికారం. దాన్ని సరి అయిన పద్ధతిలో వాడితే మనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకోసం మీరందరూ చైతన్యవంతులు కాబట్టి, పట్టణవాసులు కాబట్టి
బాగా ఆలోచించాలి, అన్ని విషయాలు సమీక్ష చేయాలి, చర్చ చేయాలి, నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. Please subscribe Dot News.